అందరికీ నమస్కారం. కుంస శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ప్రెస్ చేయండి. మన వీడియోలు 1400 పైగా ఉంటాయి. లీగల్ నాకు అవసరం లేదు, నేను ఏ తప్పు చేయలేదు అనడానికి లేదు. తప్పు చేసిన వాళ్ళకే మాత్రమే ఈ చట్టాల అవసరం అన్నది చాలా భ్రమ. అది ఎందుకంటే మనం పుట్టినా మరణించిన తరువాత కూడా చట్టం మిమ్మల్ని ఫాలో అవుతుంటుంది. దానికి సంబంధించి చాలా వీడియోలు కూడా పెట్టాను. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే భార్య ఆస్తిపై భర్తకు హక్కు ఉంటుందా ఉండదా మీకు తెలుసా? భార్య తాలూకా సంపాదన, భార్య తాలూకా స్థిరాస్తి అంటే భార్య వాళ్ళ అమ్మగారి దగ్గర నుండి తెచ్చుకున్నటువంటి ఆస్తిపై భర్తకి ఎటువంటి హక్కు లేదని సుప్రీంకోర్టు చెప్పింది. ఏంటిది సుప్రీంకోర్టు ఎందుకు చెప్పింది? ఊరికినే అంటే ఊరికినే కాదు, ఇది ఒక కేసు కింద కోర్టు నుండి సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ఒక భార్యాభర్తల వివాహం జరిగింది. వివాహం జరిగినప్పుడు ఆ అమ్మాయి తరపు వాళ్ళు, భార్య తరపు వాళ్ళు భర్తకి 89 గ్రాముల బంగారాన్ని ఇచ్చారు. 89 గ్రాముల బంగారం ఇచ్చిన దాంట్లో ఈ భర్త ఏం చేశాడంటే అతడు వాళ్ళ అమ్మగారికి పంపించేసి అక్కడేవో అప్పులు ఉన్నాయని చెప్పి తీర్చేశారు బంగారం అమ్మేసి. అక్కడ వరకు బాణం. తర్వాత వీళ్ళిద్దరి మధ్యన వైషమ్యాలు రావడం, నా బంగారం నాకు రిటర్న్ చేయమని భార్య అడిగింది. అడిగితే భర్త ఏమన్నాడంటే మేము అప్పు తీర్చాము, అప్పులు ఉన్నాయి కదా మనకి, తీర్చామన్నారు. కుదరకపోతే అప్పుడు ఏం చేశారంటే ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళింది. ఫ్యామిలీ కోర్టు ఏమన్నది అంటే ఆమె బంగారం ఆమెకి తిరిగి ఇచ్చేయాలి, భార్య తాలూకా ఆస్తిపై భర్తకి హక్కు లేదు. ఒకవేళ ఏ కారణం చేత అయినా సరే భార్య తాలూకా డబ్బుల్ని భర్త వాడుకున్నట్లయితే దాన్ని రిటర్న్ చేయవలసినటువంటి బాధ్యత భర్తకుంది అని చెప్పేసి కింద కోర్టు ఫ్యామిలీ కోర్టు చెప్పింది. ఫ్యామిలీ కోర్టు చెప్తే భర్త హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఏం చెప్పింది అంటే అదేంటి భర్త భార్యల మధ్యన ఈ వ్యత్యాసం ఏముంది, భార్య దగ్గర ఉన్న భర్త దగ్గర ఉన్న భార్య వాడుకోవచ్చు కదా అని చెప్పేసి అన్న దాంట్లో హైకోర్టు చెప్పింది. ఆమె భార్య ఏం చేసిందంటే సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఈమె సుప్రీంకోర్టుకి వెళ్ళడం వల్ల మంచి జడ్జిమెంట్ వచ్చింది. ఏమొచ్చింది అంటే భార్య తాలూకా ఆస్తి మీద, సంపాదన మీద భర్తకి నియంత్రణ లేదు. భర్త ఒకవేళ ఏ కారణం చేత అయినా భార్య తాలూకా ఆస్తిని వాడుకుంటే, ఆస్తి అంటే బంగారం కానీ డబ్బులు కానీ లేదా భూములు కానీ ఇలాంటివి వాడుకుంటే ఆమెకి రిటర్న్ చేయవలసినటువంటి బాధ్యత భర్త మీద ఉంది అని తేల్చి చెప్పింది అన్నమాట. కేరళకి సంబంధించినటువంటి కేసు ఇది కేరళ హైకోర్టుకి వెళ్ళింది, సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. వెళ్ళి ఒక మంచి జడ్జిమెంట్ని తీసుకొచ్చింది. అంటే ఒక కరెక్ట్ జడ్జిమెంట్ వచ్చింది, కన్ఫ్యూజ్ లేకుండా. ఇప్పుడు ఇవే బంగారం 89 గ్రాముల బంగారం గాను 25 లక్షల రూపాయలు నగదు చెల్లించాలని చెప్పేసి ఆర్డర్ పాస్ చేసింది. ఇప్పుడు ఈ 25 లక్షల రూపాయలు నగదు అంటే బంగారానికి సమానంగా ఇప్పుడు వాల్యుయేషన్ కట్టి తర్వాత ఈ కోర్టు ఖర్చులు మిగతావన్నీ కూడా భార్యకి చెల్లించవలసిన అవసరం ఉంటుంది. ఎందుకు చెప్తున్నాను అంటే భార్య తాలూకా డబ్బులు భర్త వాడుకుంటే భార్యకి ఇవ్వాల్సినటువంటి ఆ డబ్బుల్ని కానీ బంగారాలని కానీ భర్త రిటర్న్ చేయవలసిన బాధ్యత భర్త మీద ఉంది. అందుకోసం ఈ జడ్జిమెంట్ వచ్చింది, మీకు తెలియజేస్తున్నాను. జై హింద్, భారత మాతాకి జై.